అండ్ విక్రమార్కుడు కూడా అంతే. విక్రమార్కుడు దట్ ఇమోషనల్ రోల్ అది, దాని గురించి చెప్పాలి. ఎందుకంటే ఇట్స్ అ సఫరింగ్ రోల్, బట్ అట్ సేమ్ టైం పోలీస్ ఆఫీసర్గా ఉండాలి, ఎమోట్ చేయాలి అదంతా కూడా. అండ్ ఇట్ వాస్ రియలీ వెరీ గుడ్ సీక్వెన్స్లు. అక్కడ 2 scenes సార్ ఎస్పెషల్లీ, ఎక్కడంటే మన మీ సన్గా యాక్ట్ చేసినప్పుడు ఇట్లా పైకి చూపించినప్పుడు దించేసుకొని కొంచెం ఆ ఫేస్లో అది కనిపించాలి, ఒక గిల్ట్ కనిపించాలి, అట్ ది సేమ్ టైం హెల్ప్లెస్నెస్ కనిపించాలి. అది ఆ తర్వాత మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ప్రకాష్ రాజ్ గారు వచ్చిన తర్వాత మీరు కమాండ్స్ ఇస్తారు మీ ట్రైనింగ్ వాళ్ళకి అందరికీ కూడా. ఆ 2 scenes నిజంగా అసలు గూస్ బంప్ సీన్స్. ఎందుకంటే ఫస్ట్ సీన్ అనేది ఎమోషనల్గా అర్థమైపోతుంది, దిస్ ఈస్ ద పెయిన్ అని చెప్పేసి. అది హీరో ఎలివేషన్ కోసం వాడారు, బట్ ఆ పెయిన్ అనేది అర్థమవుతుంది. ఆ హీరో ఎలివేషన్ కోసం వాడినా కానీ యాక్టర్గా మిగతా యాక్టర్స్ అందరూ కనపడ్డారు. ప్రకాష్ రాజ్ గారు హీరో ఎలివేట్ చేస్తున్న క్యారెక్టర్లు మేము కాబట్టి మేము కూడా వీళ్ళు ఎమోషన్ వాజ్ ఎలివేటెడ్ త్రూ అస్. అక్కడి నుంచి అండ్ ఫస్ట్ హాఫ్లో మీరు ఒక మంచి రగెడ్ పోలీస్ ఆఫీసర్గా వచ్చి కొంచెం నవ్వు ఆ క్యారెక్టరు రఘుబాబు గారిని అనుకున్నారు, శేఖర్ని కూడా అనుకున్నారు. రఘుబాబు గారిని అనుకుందా ఆయన డేట్లో ఆయన ఫుల్ బిజీగా ఉన్నాడు ఆ టైం. ఆయన తర్వాత అంటాడు, రాజా నేను ఆ క్యారెక్టర్ ఎందుకు చేయలేకపోయాను, చాలా అవసరంగా చేసింటే బాగుండు రాజా, డేట్లు ఖాళీ లేవని చెప్పేసి ఆగారు. తర్వాత ఐ వాజ్ లక్కీ ఇన్ దట్ ఆస్పెక్ట్. అంటే ఫస్ట్ హాఫ్లో చూస్తే వీడు ఎవడో విలన్లాగా కనపడాలి, తర్వాత కట్ చేస్తే వాడు టోటల్ సపోర్టింగ్ రోల్లో హీరోకి సపోర్ట్ చేస్తూ చాలా ఇంపాక్ట్ ఉండాలి. అండ్ ఆ క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే అండి, అది తమిళ్లోకి చేసాం సిరుతై. ఐ వాజ్ ఓన్లీ యాక్టర్ హూ ప్లేడ్ మై క్యారెక్టర్ అగైన్. మిగతా అందరూ చేశారు, చంద్రశేఖర్ చేశాడు, మన కాటరాజ్ చేశారు. అయితే అందరూ మారారు, తెలుగు వాళ్ళు చేశారు కానీ క్యారెక్టర్స్ మారారు. హీరో మారారు, హీరోయిన్ మారారు, డైరెక్టరు, మ్యూజిక్ అన్నీ మారే. బట్ ఓన్లీ ఒక్క సిరుతై క్యారెక్టర్లో తమిళ్లోకి మారని క్యారెక్టర్ అంటే నేను ఒక్కనే. సేమ్ ఐ డిడ్ మై సేమ్. అది కూడా మీ దగ్గరికి వచ్చి మీరే చేయాలి అని చెప్పేసి అంటే నాకు శివగారు నాకు పరిచయం లేదు. ఆయన దగ్గర ఉన్న కో డైరెక్టర్ గారు అండ్ లాస్ట్ ఇంకా 7 daysలో షూటింగ్కి వెళ్తారనగా, అన్న మీరు చేస్తారా ఇది అని. అదేంటి ఎందుకు చేయను అన్న. మీరు చేస్తారు లేదో డౌట్ కొద్దీ అడిగారు. అంటే తమిళ్ నాకు ఓపెనింగ్ కదా, నాకు కూడా కొత్త వెన్యూ, ఐ డెఫినెట్లీ డూ ఇట్ అని లాస్ట్ ఇంకో వారం రోజులు అనగా కమిట్ అయ్యాను. దట్ ఆల్సో గాట్ మీ వెరీ గుడ్ నేమ్. నేను చెన్నైలో చేసి యాక్ట్ చేసిన తర్వాత దుబాయ్లో మేము కువైత్లో ప్రోగ్రామ్ ఉండి దుబాయ్కి వచ్చాము, నేను మా ఫ్యామిలీ. దుబాయ్ మాల్లో ఉండగా ఒకతను వచ్చి, సార్ நீங்கள் நடிகர் தானே అన్నాడు. తమిళానికి నేను ఎలా తీస్తాను, నాకు ఆ థాట్ లేదు. ஆமாம் சார் சார் சூப்பராக பண்ணீங்க சார் நீங்கள் சிறுத்தை. ஓ சிறுத்தை எஃபெக்டா, ఓకే ఓకే థ్యాంక్ యూ నేమ్. దట్స్ హౌ ఇట్ గేవ్ ఎ గుడ్ నేమ్ ఫర్ మీ. సరే ఛాలెంజ్ ఓకే, ఈ 2 సీన్లు చాలు నేను బాగా పేరు తెచ్చుకోవడానికి, నేను ఖచ్చితంగా గుర్తుండిపోతాను అది అని. అందుకేగా పిలిచింది చెప్పింది అని అంటే సరే. ఇంకా చేసిన తర్వాత ఆ పేరు ఇట్ వాస్ మళ్ళీ రాజమౌళి గారు. ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ అగైన్.